హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పైథాన్ బస్. సో ఈ వీడియోలో మనం ఇన్పుట్ ఫంక్షన్ అలానే టైప్ కాస్టింగ్ కోసం డిస్కస్ చేద్దాం. ఇంకా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్. సో ఫస్ట్ ఇన్పుట్ ఫంక్షన్ కోసం చూద్దాం. ఇక్కడ నేను నేమ్ ఈక్వల్ టు సీత అని తీసుకున్నా. ప్రింట్ స్టేట్మెంట్లో మై నేమ్ ఈజ్ అని చెప్పి నేమ్ని కాల్ చేసుకున్నా. సో ఇక్కడ ఎంటర్ చేయగానే మై నేమ్ ఈజ్ సీత అని ప్రింట్ అయింది. ఇప్పుడు మనకి ఇంకొక నేమ్ కావాలనుకోండి, మళ్ళీ వేరియబుల్ నేమ్ దగ్గరికి వెళ్ళి నేమ్ ఈక్వల్ టు లక్కీ అని ఇచ్చాను. మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే మై నేమ్ ఈజ్ లక్కీ అని ప్రింట్ అయింది. ఇప్పుడు మనకి యూజర్ నుంచి ఇన్పుట్ కావాలి అనుకుంటే వీ హ్యావ్ ఎ ఫంక్షన్ కాల్డ్ ఇన్పుట్. నేమ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్, మధ్యలో ప్రాంప్ట్ ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్ మనకి యూజర్కి కనిపిస్తుంది. ఇక్కడ నేను ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చాను. ఎంటర్ చేయగానే నాకు ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ వచ్చింది, ఎంటర్ యువర్ నేమ్ అని. నేను జూపిటర్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కాబట్టి నాకు టెక్స్ట్ బాక్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఆ బాక్స్లో సీత అని ఇచ్చాను అండ్ అగైన్ ప్రింట్ స్టేట్మెంట్ రాశాను, మై నేమ్ ఈ సీత అని ప్రింట్ అయిపోయింది. సో ఇలా మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. బట్ ఈ ఇన్పుట్ ఫంక్షన్లో మనం ఏ డేటా ఇవ్వండి, లైక్ ఎదర్ ఇట్ ఈస్ ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్, ఏ వాల్యూ ఇచ్చినా కూడా అది స్ట్రింగ్ అనే తీసుకుంటుంది. సో ఇక్కడ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే నేను ఏజ్ అనే తీసుకున్నాను కదా, ఏజ్ ఇన్పుట్ ఎంటర్ యువర్ ఏజ్ అని ఇచ్చాను. సో ఇక్కడ ఏజ్ ఏంటి 27 సంథింగ్ ఇచ్చాను, మై ఏజ్ ఇస్ 27 ప్రింట్ అయింది. ఇప్పుడు దీన్ని టైప్ చెక్ చేస్తే, టైప్ ఆఫ్ ఏజ్ చెక్ చేస్తే మనకి స్ట్రింగ్ అని వచ్చింది. యూజువల్గా ఏజ్ అనేది నెంబర్ కదా, సో మనకి ఇంటీజర్లో రావాలి. సో ఏజ్ అనేది నెంబర్ కదా, సో మనకి ఇక్కడ స్ట్రింగ్గా తీసుకుంది. సో ఇక్కడ మనం టైప్ కాస్టింగ్ యూజ్ చేసి ఆ స్ట్రింగ్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేయొచ్చు. అది కాసేపట్లో చెప్తాను. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు వరకు మనం సింగిల్ వేరియబుల్స్కి ఇన్పుట్ తీసుకున్నాం కదా, నాట్ ఓన్లీ సింగిల్ వేరియబుల్స్ అండి, మల్టిపుల్ వేరియబుల్స్కి కూడా ఇన్పుట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కమ వై ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ 2 నెంబర్స్ అని ఇచ్చాను. సో ఎంటర్ 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు 2, 3 అని ఇచ్చాను. సో ఎక్స్కి 2, వైకి 3 తీసుకుంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను 2, 3 మధ్యలో ఏ స్పేస్ ఇవ్వలేదు, నథింగ్, జస్ట్ 2, 3 అని పక్కన ఇచ్చాను. ఎవరైనా చూస్తే 23 అని అనుకుంటారు, బట్ ఇట్ విల్ టేక్ యాజ్ 2 డిఫరెంట్ నెంబర్స్. ఓకే, బట్ ఇన్ కేస్ మనకి ఆ 2 నెంబర్స్కి డిఫరెన్షియేట్ చేసి యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి అనుకుంటే, లైక్ 2 స్పేస్ 3, 2, 3 ఎనీథింగ్ కావాలి అనుకుంటే వీ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ స్ప్లిట్. సో ఇన్పుట్ ఫంక్షన్ తర్వాత డాట్ స్ప్లిట్ అని ఇస్తే ఆ స్ప్లిట్లో మనం ఇచ్చిన దాన్ని బట్టి మనం ఇన్పుట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఇన్పుట్ డాట్ స్ప్లిట్ అని ఇచ్చాను, స్ప్లిట్లో ఏమీ ఇవ్వలేదు, అంటే ఇట్ విల్ టేక్ యాజ్ ఎ స్పేస్. ఇక్కడ ఎంటర్ 2 నెంబర్స్లో టెక్స్ట్ బాక్స్లో 2 స్పేస్ 3 అని ఇచ్చాను. సో ఇప్పుడు ఎక్స్కి 2, వైకి 3 తీసుకుంటుంది. ఇక్కడ స్పేస్ కాకుండా ఇంకేమి ఇచ్చినా, ముందులాగా 2, 3 ఇచ్చినా మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ మనకి స్పేస్ వద్దు, ఇంకా కామా కావాలి, ఏదైనా కావాలి అనుకోండి, ఆ స్ప్లిట్లో కోట్స్లో మీకు ఏ సపరేటర్ కావాలన్నా, లేదంటే ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ కావాలన్నా, ఏది కావాలన్నా అక్కడ మెన్షన్ చేస్తే దాన్ని బట్టి మనం ఇన్పుట్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను కామా ఇచ్చాను కాబట్టి 2, 3 ఎంటర్ చేశాను. ఓకే, సో మరి ఇది యూజర్కి ఎలా తెలుస్తుంది అంటే, అక్కడ మీరు ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి, మీరు ప్రాంప్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ 2 నెంబర్స్ బై గివింగ్ కామా బిట్వీన్ 2 నెంబర్స్, అలా మీరు యూజర్కి అర్థమయ్యేటట్టు ప్రాంప్ట్ ఇస్తే దాన్ని బట్టి యూజర్ కరెక్ట్గా వాల్యూస్ని ఎంటర్ చేస్తారు. సో ఇది ఇన్పుట్ ఫంక్షన్ కోసం. సో ఇప్పుడు టైప్ కాస్టింగ్ కోసం చూద్దాం. టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే, సింపుల్గా ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి చేంజ్ చేయడం. ఇక్కడ లాస్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఎక్స్ అండ్ వైకి 2, 3 వాల్యూస్ అసైన్ చేశాను కదా. సో నేను ఇప్పుడు అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై అని ఇస్తే అవుట్పుట్ 2, 3 అని వచ్చింది. ఎందుకు అంటే యాక్చువల్గా 5 అని అవుట్పుట్ రావాలి కదా, బట్ 2, 3 అని ఎందుకు వచ్చింది, ఎందుకంటే ఎక్స్ అనేది స్ట్రింగ్, వై అనేది స్ట్రింగ్, ఆ రెండింటికి యాడ్ చేస్తే వాల్యూస్ కన్కెట్ అయిపోతాయి, ఎందుకంటే బోత్ ఆర్ స్ట్రింగ్స్ కాబట్టి. అందుకే అవుట్పుట్ 2, 3 అని వచ్చింది. సో మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏం రావాలి, 5 అని రావాలి. సో ఇక్కడ మనం టైప్ కాస్టింగ్ యూస్ చేస్తాం. ఎలా అంటే ఆ ఎక్స్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తున్నాం, వైని ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తాం. ఇంట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇంట్ ఆఫ్ వై అది జెడ్ వేరియబుల్కి అసైన్ చేసాం. సో ఇప్పుడు ఇంకా ఎంటర్ చేసి చూస్తే మనకి 5 అని ప్రింట్ అయిపోయింది. అండ్ మనం ఇప్పుడు టైప్ ఆఫ్ జెడ్ చెక్ చేస్తే జెడ్ ఈజ్ అన్ ఇంటీజర్ వేరియబుల్. సో ఇది సింపుల్గా టైప్ కాస్టింగ్. అండ్ నాట్ ఓన్లీ స్ట్రింగ్ టు ఇంటీజర్ అండి, ఇంటీజర్ని ఫ్లోట్ గాను, ఫ్లోట్ని ఇంటీజర్ గాను, బూలియన్ టైప్, లిస్ట్, సెట్, టపుల్, ఇవన్నీ కూడా డేటా టైప్స్. లిస్ట్ నుంచి టపుల్, టపుల్ నుంచి సెట్కి, ఇవన్నీ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇదే టైప్ కాస్టింగ్ అంటే. అండ్ ఈ కాన్సెప్ట్ చాలా 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 ఇంపార్టెంట్. అండ్ మనం ఫర్దర్గా ప్రోగ్రామింగ్ చేసినప్పుడు మనకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా. అండ్ ఫైనల్గా మీకు ఒక చిన్న చెప్పాలనుకుంటున్నాను. మనం విన్నదానికన్నా చూసిన దానికన్నా ప్రాక్టీస్ చేస్తేనే మనకి బాగా అర్థమవుతుంది. సో మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఇంకా మీకు డౌట్స్ వస్తాయి. ఓకేనా. ప్రాక్టీస్ మాత్రం చేయండి, అది చిన్న కాన్సెప్ట్ అయినా పెద్ద కాన్సెప్ట్ అయినా. ఓకేనా. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను అన్నిటికీ ఆన్సర్ చేస్తాను.
ఓకేనా? సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. అలానే మా కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.